బాబు కొద్దిగా దూరం ఉన్నా ప్లీజ్. కెమెరా రైసనా కెమెరా దిది కెమెరా దా రాణి మేడం రాణి రైసనా ని కెమెరా నా ప్లీజ్. परिहवं परिवाधं परिक्षमो दुष्वप्नन्दुरिनन्दद्विषभ्यो दिशाम्यः मृगस्य सुतमक्ष्मया तद्विषभ्यो दिशाम्यः జరగండి. అరే నువ్వు కూర్చుంటే కూర్చోండి కూర్చుందా లేదు మంచిగా కూర్చున్నా ఇచ్చే రంజిత్ అని పట్టుకోండి ఏమన్నా జరగండి కొంచెం దూరం జరు దేవుడు దూరం ఉండే కొంచెం బాగా శివ శివ ఆర్చి 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 ఆర్చతో దూరం వస్తుంది ఇట్లా స్టాండ్ అయిపోయినా बांधनी बांधनी भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम नरेंद्र मोदी का नायक
నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం సూపరింటెండెంట్ గారు కొంచెం సైడ్ ఉన్నారు సార్ దూరం ఉండాలి క్లియర్గా వస్తుంది అంతా నాగార్జున రెడ్డి గారు నడుస్తున్నాను ఆగదు ఇక్కడ చూస్తున్నాను. ఓకే జరిగితే మేము వెళ్ళిపోతాం. సేమ్ పిక్చర్ ఇక్కడ టీవీలో లోపల కనపడుతుంది, ఇదే బయట కూడా టెలికాస్ట్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 2014లో రాగానే మొట్టమొదటిసారిగా దేశంలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈరోజు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్తో మరి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ కూడా పోటీ పడాలి. పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో వస్తున్నటువంటి ఏదైతే వైద్యం ఉందో
అదే రకమైనటువంటి వైద్యము ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా రావాలని 2014లో ఈ యొక్క 150 కోట్లతో కూడినటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు 2014లో మంజూరు చేస్తే 2016లో ఈ యొక్క మౌలిక వసతుల కల్పన నిర్మాణము, ఈ భవన నిర్మాణము ప్రారంభించడం పడింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము మరి 120 కోట్లలో ఇప్పటి వరకు 106 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మరొక 13 కోట్లు కేంద్రం నుంచి రావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వము అదే సమయంలో 30 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. కానీ దురదృష్టము ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వని కారణంగా ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయినా కూడా పెద్ద ఎత్తున ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చినప్పుడు కూడా ఇది మరి హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. సంతోషం ఏంటంటే 10 సూపర్ స్పెషాలిటీ డివిజన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్స్ డివిజన్స్ 8 థియేటర్స్ 10 విభాగాలు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 మెడికల్ కాలేజెస్ ప్రారంభించడం జరిగింది. ఒకటి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, 2 ఎయిమ్స్ మెడికల్ కాలేజు. ఈ 2 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం అడ్మిషన్ పూర్తయి విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. రెండవ సంవత్సరం కూడా అడ్మిషన్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఈఎస్ఐ సంబంధించి 3వ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈఎస్ఐకి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తెలంగాణలో ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంది. ఓపీ కూడా మరి ఇప్పటికే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ని ఇటీవలనే సందర్శించడం జరిగింది. బీబీ నగర్లో ఆ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మరి ఈరోజు ఓపీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ భవనం ఏదైతున్నదో ఆ భవనాన్ని అధికారపూర్వకంగా పంచనామా చేసి కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయని కారణంగా అక్కడైతే ఎక్విప్మెంట్ పెట్టుకొని కాలేజీ అయితే నడుస్తున్నది, కానీ అధికారపూర్వకంగా భవనం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వము ఎయిమ్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అదనపు భవనాలు మాడిఫికేషన్ చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ కూడా మరి ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఎక్విప్మెంట్స్ వచ్చి కొన్ని 3 సంవత్సరాలు పూర్తవుతున్నా అవి ప్రారంభించని కారణంగా ఎక్విప్మెంట్ కూడా మరి పాడేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఎంతవరకు మెయింటెనెన్స్ మరి 5 years మెయింటెనెన్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎక్విప్మెంట్స్ దాన్ని వచ్చిన తర్వాత వెంటనే ఉపయోగించకపోతే పాడైపోయే విషయం అందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తు వరంగల్ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరము, ఇంపార్టెంట్ నగరము, చాలా మనకు ప్రిస్టేజియస్ నగరము. ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క భారతీయ కళా సంపద ఉండేటువంటి ఈ నగరం ఏదైతున్నదో మరి ఈ నగరంలో ఈ హాస్పిటల్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ముందుకొచ్చి మంజూరు చేసిన దాన్ని ఇంతవరకు మనం ప్రారంభించుకోని కారణంగా మనకు వరంగల్ ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ అనేక రకాల మరి ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో అదే రకమైనటువంటి ట్రీట్మెంటు ఉచితంగా పేద ప్రజలకు ఇక్కడ అందుతుంది. అదేవిధంగా 8 ఆపరేషన్ థియేటర్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యాధునికమైనటువంటి పద్ధతిలో ఒక్కొక్క ఆపరేషన్ థియేటర్కు ₹1 కోటి ఖర్చు పెట్టి 8 థియేటర్స్ అత్యంత అద్భుతంగా ఇక్కడ నిర్మించారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. వెంటనే ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వరంగల్ ప్రజలకు మేలు చేయాలి. వరంగల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు మరి ఆధునికమైనటువంటి వైద్యం అందుబాటులో ఉండాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ యొక్క హాస్పిటల్ను మంజూరు చేయడం జరిగింది. ఇటీవల మరి పీజీకి సంబంధించినటువంటి సీట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే పోస్ట్ పీజీ పైన ఇంకొక పోస్ట్ పీజీ ఉంటుంది. ఆ పోస్ట్ పీజీ సీట్లు కూడా ఇక్కడ మంజూరైతే ఈ హాస్పిటల్ ఆలస్యమైన కారణంగా మరి హాస్పిటల్ పనిచేయని కారణంగా
రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా ఇక్కడ అధికారులు ఈ సంవత్సరం మేము ఈ పోస్ట్ పీజీ సీట్లు మేము ఉపయోగించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడం జరిగింది. ఇంతకంటే విచారకరం ఇంకొకటి ఉండదు. నేను రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ అధికారులను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత అత్యాధునికమైనటువంటి హాస్పిటల్, ఇంత ఖర్చు పెట్టి మరి దీన్ని రాష్ట్రానికి డబ్బులు మంజూరు చేసి పూర్తిగా ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి డివిజన్స్ ఉండాలి, ఎన్ని మరి ఆపరేషన్ థియేటర్స్ ఉండాలి, టోటల్గా నామ్స్ అన్ని డిసైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలియజేసి ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడము, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి లేకపోవడము, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ లేని కారణంగా మరి 2016లో బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైన ఇంకా ఇది నత్తనడక నడుస్తూ ఉంది. ఇప్పుడు పూర్తయినా కూడా ఇంకా ఎక్విప్మెంట్స్ ఇంకా ఇన్స్టాల్ కావాల్సిన అవసరం ఉంది, కొన్ని ఎక్విప్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్టాఫ్ను దురదృష్టం ఏంటంటే బిల్డింగ్ పూర్తయింది, ఎక్విప్మెంట్స్ వచ్చాయి, ఇంతవరకు ఇక్కడ కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ, మెడికల్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ఏ రకమైనటువంటి నిర్ణయం చేయలేదు. ఇది ఇంతకంటే మరి దురదృష్టకరం ఇంకోటి ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి ఏదైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాలో, సిబ్బందిని నియమించాలో అందులో డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, శానిటేషన్ సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఈ సిబ్బందికి సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన సిబ్బందిని నియమించి ఈ ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేయాల్సిందిగా, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏదైతే మరి చొరవ తీసుకొని ఇక్కడ నిధులు మంజూరు చేసి హాస్పిటల్ మంజూరు చేయడం జరిగిందో దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.